హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై హింద్. ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి చాలా రోజులైంది మీతో మాట్లాడి ఒక విషయం గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చాను. అయితే ఇందులో ఇంపార్టెన్స్ ఏంటంటే రీసెంట్గా మీరు వినే ఉంటారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేది ఎస్కలేట్ అయింది. మొన్న ఇరాన్ వాళ్ళు అఫీషియల్గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఈ హౌతీ ఈ రెబల్స్ అని తర్వాత హమాస్ అటాక్ మీరు వినే ఉంటారు కదా న్యూస్లో. సో దాన్ని కొనసాగింపుగా ఈ అటాక్ అనేది వాళ్ళు ఇరాన్ వాళ్ళు అఫీషియల్గా దిగినట్టుగా సమాచారం అనమాట. ఇప్పుడు యుద్ధం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇందులో చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటంటే సీ లైఫ్ అంటే సీమెన్స్ లైఫ్ ఉంటుంది, ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ అనేది సీ మీద జరుగుతుంది. అంటే సీ సరౌండింగ్స్లో జరుగుతుంది. అంటే ఒక దేశం నుంచి ఒక దేశానికి కన్సైన్మెంట్ వెళ్ళాలన్నా 90% ఆఫ్ ద బిజినెస్ అనేది సముద్రం మీద నుంచి జరుగుతుందండి. సముద్రం మీద నుంచి జరిగినప్పుడు ఏంటంటే ఇలాగ యుద్ధాలు అనేవి ఎస్కలేట్ అవుతుంటాయి కదా. ఈ యుద్ధాలు ఎస్కలేట్ అయినప్పుడు కొన్ని అన్వాంటెడ్ కండిషన్ అనేది ఏర్పడిపోతుంది. అంటే చాలా క్రిటికల్ అయిపోతుంది అనమాట. ఒకసారి సీమెన్స్ లైఫ్ అనేది చాలా రిస్క్లో పడిపోద్ది. షిప్లు చాలా రిస్క్లో పడిపోతాయి. మొన్న మీరు విని ఉంటారు, చాలా వరకు మన ఇండియన్ నేవీ అనేది రెస్క్యూ చేసింది సొమాలియన్స్ పైరేట్స్ మన షిప్ల మీద అటాక్ చేసినప్పుడు. అంటే మనమే అనే కాదు, రకరకాల దేశస్తులు వాళ్ళు షిప్ కన్సైన్మెంట్స్ పంపించినప్పుడు ఈ సొమాలియన్ పైరేట్స్ అని లేకపోతే హౌదీ సమ్ గ్రూప్స్ ఆఫ్ పైరేట్స్ అంటారు, వాళ్ళు షిప్స్ మీద అఫీషియల్గా అటాక్ చేస్తుంటారు. అంటే షిప్స్ని హైజాక్ చేయడం, అందులో ఉన్న క్రూని ఇబ్బంది పెట్టడం, ఒక్కోసారి వాళ్ళు అనుకున్నది టార్గెట్ రీచ్ అవ్వకపోతే క్రూని కొంతవరకు హెరాస్ చేయడం కూడా జరుగుతుంది. ఆ టైంలో ఒక్కొక్కసారి మరణాలు కూడా సంభవిస్తాయి. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇరానియన్ సమ్ ఆఫ్ ద గ్రూప్స్ వాళ్ళు వచ్చి ఒక షిప్ని హైజాక్ చేశారు. అంటే పట్టుకెళ్ళిపోతే ఇప్పుడు స్థానబలం అనేది ఒకటి ఉంటుందండి. ప్రతి ఒక్క ఏరియాలో కూడా స్థానబలంలో ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఆ ఏరియాలో మీరు వచ్చారు కాబట్టి ఇది మాది అన్న దీని మీద ఉంటారండి. ఆ ఏరియాలో ఇంకా వేరే వాళ్ళు ఎవరేం చేయలేరు. వాళ్ళకి ప్రతి అణువణువు వాళ్ళకి తెలుస్తుంది, ఇటు నుంచి ఎలా వెళ్ళాలి, ఎలాగా మనం ప్రొసీడ్ అవ్వాలి. సో ఇరానియన్స్ సమ్ గ్రూప్ అనేది మన ఒక షిప్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతే అందులో 17 మంది భారతదేశానికి సంబంధించిన క్రూ ఉన్నారు. క్రూ అంటే ఏంటంటే అందులో ఇంజనీర్స్ ఉంటారు, రేటింగ్స్ ఉంటారు, క్యాడెట్స్ ఉంటారు, ఒక్కోసారి కెప్టెన్ ఉంటాడు, ఒక్కోసారి మొత్తం ఒక వర్గానికి సంబంధించి అని కాకుండా షిప్లో ఏ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయో అందులో మ్యాక్సిమం 17 మంది అంటే సామాన్యం కాదండి. 17 మంది భారతదేశం క్రూ అనేది సామాన్య విషయం కాదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అంటే సీమెన్స్ యొక్క లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్ అండి. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు సపోజ్ ఈ పైరేట్స్ అటాక్స్ అనే కాదు, సీకి ఎప్పుడైనా సరే రఫ్ బాగా అయిపోయి ఎప్పుడైనా అన్వాంటెడ్గా ఏమైనా నేచర్ డిజాస్టర్స్ కూడా అయిపోవచ్చు. ఎందుకంటే సునామీ ఎప్పుడు వస్తుందో తెలియదు, లేకపోతే స్టార్మ్స్ వస్తాయి, అప్పటికప్పుడు తుఫాన్ వచ్చేస్తుంటుంది. సీమన్ లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ అండి. అంటే ఇప్పుడు కూడా ఒక కొత్తదనంగానే ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఇప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. ఒకసారి షిప్ ఎఫెక్ట్ అయిపోతుంది. దీనికి రీసెంట్ మనం వీడియో చేశాం కదా, బాల్టిమోర్ ప్రాంతంలో షిప్ అనేది అలాగా కొలైడ్ అయింది. అంటే ఒక బ్రిడ్జ్ వెళ్ళి కొట్టేసింది కదా షిప్. అంటే చెప్పలేము, అన్ప్రెడిక్టబుల్, అది అన్కంట్రోలబుల్ కూడా అయిపోయింది. సో దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇలా ఉంటుందండి సీమెన్స్ లైఫ్. ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పలేము, కానీ అన్నిసార్లు జరుగుద్దనే లేదు. అంటే మీరు అడగచ్చు, ఓన్లీ షిప్కి సంబంధించి ఎలా జరుగుతుందా, యాక్సిడెంట్స్ జరగవా? ఎస్, ఆఫ్ కోర్స్ మీరు చెప్పింది కరెక్ట్, యాక్సిడెంట్స్ జరుగుతాయి, చెప్పలేము ఎప్పుడు ఎలా జరుగుతుందో, ఇప్పుడు ఎలా ఉంటుందో, నేచర్ డిజాస్టర్స్ ఎలా ఉంటాయో మనం చూసాం. ముందు తుఫాన్ చూసాం, చాలా తుఫాను చూసాం, లైలా తుఫాన్ అని, ఇలా చెప్పలేము కదా. సో మోస్ట్లీ ఏంటంటే సీమెన్స్కి ఇప్పుడు ల్యాండ్ మీద ఉన్న కన్వీనియంట్కి సీ మీద ఉన్న కన్వీనియంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ మీద అనుకోండి మీరు చాలా తొందరగా రెస్పాండ్ అవుతారు, అంటే మీకు సహాయం అనేది చాలా తొందరగా అందుతుంది. కానీ ఇలాగా సీ మీద కానీ ఏమైనా సముద్రం మీద ఏమైనా అయింది అనుకోండి, అలాంటిది సహాయం అందడం పాసిబుల్. అంత తొందరగా సహాయం అందదండి. సహాయం కోసం ఎదురు చూడాలి. అది వాళ్ళు ఆ సరౌండింగ్స్లో ఉన్న కోస్ట్ గార్డు లేకపోతే లోకల్ అథారిటీస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు అనాలిసిస్ చేయాలి. అసలు ఏంటనే డిస్ట్రెస్ సిగ్నల్తో వాళ్ళు చాలా వరకు గ్యాదరింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయండి సీమెన్స్ లైఫ్. కానీ ఈ యుద్ధం అనేది మన భారతదేశం మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆయిల్స్ అని లేకపోతే సమ్ ఐటమ్స్ అని
మనకి కూడా రేట్లు పెరగడం ఇవన్నీ జరుగుతుందండి. ఫ్యూచర్‌లో ఇవన్నీ మనం చూడబోతున్నాం. ఎందుకంటే యుద్ధాలనేవి చాలా వరకు ఇప్పుడు ఎస్కలేట్ అయిపోతుంది. ఒక దేశానికి సపోర్ట్‌గా ఇంకో దేశం వస్తుంది. ఇంకో దేశానికి ఇంకొక వర్గం అని ఇలా వర్గ విభేదాలు, తర్వాత దేశాల మధ్య వైరుధ్యాలు అనేవి పెరిగిపోతున్నాయి. సో, దీనివల్ల ఏంటి అంటే సామాన్య జనాల మీద వాళ్ళకి తెలియకుండానే భారం పడిపోతుంది. పేద దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అధోగతి పాలైపోతారు. అంటే ఆ ఇన్‌ఫ్లేషన్ అనేది పెరిగిపోద్దనమాట. చాలా వరకు ఇన్‌ఫ్లేషన్ అనేది ఇప్పుడు సపోజ్ మీరు చూస్తున్నారు శ్రీలంక పరిస్థితి ఏమైంది? తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది? తర్వాత ఇలాగే చిన్న చిన్న దేశాలన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఈ యుద్ధాల వల్ల. యుద్ధాల వల్ల వాళ్ళు యుద్ధాల్లో లేరు. కానీ ఎఫెక్ట్ అనేది ఎంత బాగా పడిపోద్దంటే చెప్పలేమండి. అంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే కని, విని, ఎరుగని రీతిలో ఇప్పుడు యుద్ధం చేయబోతుందండి. అంత చాలా భయంకరమైన యుద్ధం చేయబోతుంది. ఇజ్రాయెల్ అంత తక్కువ అంచనా వేయకూడదండి. ఎందుకంటే ఇజ్రాయెల్‌లో అత్యాధునికమైన లేటెస్ట్ టెక్నాలజీ అనేది వాళ్ళు చాలా ఫార్వర్డ్‌గా ఉంటారండి వాళ్ళు. లేటెస్ట్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళ తర్వాత. అంత అంతెందుకండి మన డిఫెన్స్ టైస్ ఇప్పటికి కూడా ఇజ్రాయెల్‌తో ఉన్నాయి. చాలా వరకు మన భారత ఇజ్రాయెల్ మీద డిఫెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. రష్యా మీద. ఇప్పుడు ఆల్రెడీ రష్యా 3 సంవత్సరాల నుంచి అలా యుద్ధం చేస్తూనే ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా! రష్యా, ఉక్రెయిన్ వార్. ఇలాగా వార్స్ వల్ల ఏమవుతుందంటే సామాన్య జనాల మీద తెలియకుండానే భారం పెరిగిపోతుంది. సో, దీని గురించి మీతో మాట్లాడదామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంది, పర్వాలేదు అనుకుంటే మీరేమనుకున్నా సరే కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఇంకోటేంటంటే అందరికీ కూడా చాలా థాంక్స్ అండి. మనకి ఛానల్‌కి 150 మంది సబ్స్క్రిప్షన్ అయ్యారు. మీ సపోర్ట్ చాలా బావుంది. లైక్ చేయండి. వీడియోని మీరు లైక్ చేస్తే ఇంకొకరికి సజెస్ట్ అవుతది ఇలాగ. మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే అంశం మీద మీతో ఇలా మాట్లాడడానికి నాకు వీలుగా ఉంటది. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్‌లో ఉన్న కంటెంట్ అంతా చాలా జెన్యూన్ కంటెంట్ అండి. ఎక్కడ అన్నెసెసరీ గాని, అన్‌వాంటెడ్ గాని ఏమి ఉండదు. ఎందుకంటే మీ డేటా చాలా ఇంపార్టెంట్ కదా! ఎందుకంటే మీ డేటా నుంచి కదా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే మనం కూడా ఒక మంచి కంటెంట్ ఇద్దామని చెప్పేసి ఆహ్, జెన్యూన్‌గా ట్రై చేస్తున్నాం. మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో వర్త్ అనుకుంటే షేర్ చేయండి. ఓకే అండి. జై హింద్.